తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచారు నాయన. నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన దరిద్రులకు న్యాయం తీర్చు దేవా నీకే స్తుతి. తండ్రి లేని వారికి తండ్రి యొక్క దేవా నీకే స్తోత్రం. విధవరాండ్రకు న్యాయకర్త అయినటువంటి మా దేవా నీకే మహిమ. తండ్రి లేని వారికి సహాయకుడై ఉన్నటువంటి మా దేవా నీకే స్తుతి. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపనటువంటి దేవా నీకే స్తోత్రం. పరదేశులను కాపాడుచున్నటువంటి దేవా నీకే మహిమ. దీనుల మొర్రను వినువాడా నీకే స్తుతి. పరదేశియందు దయ ఉంచి అన్నవస్త్రములు అనుగ్రహించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయి దేవా నీకే మహిమ. నీ అనుగ్రహం చేత దీనులను కాపాడుచున్న మా దేవా నీకే స్తోత్రం. జీవపు వెలుగా నీకే స్తుతి. వెలుగును ప్రచురించువాడా నీకే స్తోత్రం. రక్షణ శైలమా నీకే మహిమ. యెహోవా నిత్య ఆశ్రయదుర్గమా నీకే స్తుతి. ఆత్మ సంబంధమైనటువంటి బండ నీకే స్తోత్రము. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా నీకే మహిమ. నా హృదయమునకు ఆశ్రయ దుర్గమా నీకే స్తుతి. నా ఆశ్రయ దుర్గమా అయినటువంటి నా శైలమా నీకే స్తోత్రము. నేను నిత్యము చొచ్చినట్లు నా ఆశ్రయ దుర్గమా నీకే మహిమ. నా విమోచకుడా నీకే స్తుతి. నాకు సహాయకుడా నీకే స్తోత్రం. నేను నమ్ముకున్నటువంటి వాడా నీకే మహిమ. ప్రాణమునకు దీర్ఘాయుషుకును మూలమై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. జీవవాక్యమా నీకే మహిమ. జీవజలపు ఓట నీకే మహిమ. జీవాధిపతియే నీకే స్తుతి. జీవాహారమా నీకే స్తోత్రం. పరలోకము నుండి దిగివచ్చినటువంటి జీవాహారం నేనే అనేటటువంటి దేవా నీకే మహిమ. ఎవడను తీయ లేకుండా వేయువాడవైనటువంటి వాడా నీకే స్తోత్రం. ఎవడను వేయి లేకుండా తీయువాడవైనటువంటి వాడా నీకే మహిమ. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమగలిటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేశారు తండ్రి. నిజమైన ఆయన మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి, మీ ప్రియకుమారుని మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేశారు తండ్రి. అందరిని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇక తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నాయన యెషయా గ్రంథంలో సెలవిచ్చున్నారు కదా, మంచి విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలగినట్ల నీ పాపములు తుడిచివేసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన నీవు దయాళుడివే, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నాయన నీకు బొర్రపెట్టి వారందరి ఎడల కృపాస్యం గల దేవుడవు నాయన. ఇగో తండ్రి మా పాపములన్నీ మన్నించి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు ఇసోపుతో మా పాపను పరిహరించము నాయన. ఇగో తండ్రి నాయన మేము పవిత్రుడు అన్నట్లు ఇసోపుతో మా పాపను పరిహరించమని అడుగుచున్నామయ్యా. మా పాపములను తుడిచివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా. మా యందు శుద్ధహృదయం దయచేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము నాయన ఇంద్రియ నిగ్రహం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయము ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. నాయన మాకు ప్రార్థన నేర్పించమని అడుగుచున్నామయ్యా తండ్రి. నాయన మాలో విశ్వాసం అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. విశ్వాసమందు నిలకడగా ఉండి తండ్రి చివరి వరకు స్థిరముగా తండ్రి నాయన మేము విశ్వాసాన్ని కొనసాగినట్లు నాయన మీ సన్నిధిలో మీ పరిశుద్ధాత్మ సహాయం మేము అర్థిస్తున్నామయ్యా. అయ్యా శరీరాసను, నేత్రాసను, జీవపు డంబమును జయించుటకు మాకు నేర్పండి అయ్యా. అయ్యా సంఘం నిమిత్తం మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. సంఘంలో జ్ఞానం వృద్ధి చేయము నాయన. సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ జ్ఞానమందును తండ్రి మనుషుల దయందును వర్ధిల్లినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మీ జ్ఞానమందును విద్యా బుద్ధులు ఎందులో దయచేసి తండ్రి మీ సన్నిధిలో యవ్వన బిడ్డలను అందరినీ కూడా తండ్రి స్థిరపరచమని అడుగుతున్నామయ్యా తండ్రి. నాయన మీరున్న లోకానికి మేము రావడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు దయచేయం తండ్రి. మేము పరిశుద్ధులు కానీ, నిర్దోషులు కానీ, నిందారహితులు కానీ బ్రతున్నట్లు ఆయన మాకు నేర్పమని తండ్రి మీరు ఎక్కడ చాటును మమ్మల్ని భద్రపరచమని అర్థిస్తున్నాను ఆయన. మేము మీ విశ్వాసం
విశ్వాసమందు స్థిరంగా ఉండి సాతాను క్రియలను లయపరచుటకు తండ్రి మాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇప్పటికే లోకమాయలను నేత్రాసులను సాతాను ఊరిలోను చిక్కుని పెట్టినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారిని విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. నిజమే తండ్రి నాయన మేము ప్రార్థన చేయకుండా తండ్రి మమ్మల్ని ఆటంకపరిచే ప్రతి దురాత్మ శక్తులను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బంధిస్తున్నామయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా మా ప్రార్థన ఆలకింపు నాయన, మా విన్నపములకు చెవియొగ్గుమని తండ్రి. నీ విశ్వాసతను బట్టి తండ్రి, మీ నీతిని బట్టి తండ్రి మాకు ఉత్తరం ఇమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగో నాయన తండ్రి మీ అందే మేము నమ్మిక ఉంచున్నామయ్యా. హృదయం తండ్రి మీ కృపా వార్తను మాకు వినిపింపు తండ్రి. నాయన నీ వైపే మా మనసును ఎత్తుకొని చున్నామయ్యా తండ్రి. మేము నడవలసిన మార్గం మాకు బోధించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడా ఇగోనైనా ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరినీ తండ్రి మరియు వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి, సార్వత్రిక సంఘము కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకున్నాయన. ఇగో తండ్రి రక్షణలో కొనసాగినట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఆయన యెరూషలేం ప్రజల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం కోరుకుంటున్నామయ్యా. సహాయం చేయండి ఆయన. ఇజ్రాయెల్ ఉన్నట్టు ప్రజలందరికీ రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగోనైనా ప్రతి గ్రామాలలోనూ ఉన్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకున్నాయన. ప్రతి చిన్న సంఘాల కాపర్లు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. నాయన ఆ చిన్న సంఘాలను తండ్రి మీ సన్నిధిలో దీవించండి అయ్యా. అయ్యా వారు చేయుచున్న సేవను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా చిన్న మందగా కూడుకుంటున్నటువంటి చిన్న మంద మీరు భయపడకడానికి సెలవిస్తున్నావు కదా నాయన. చిన్న మందగా కూడుకుంటున్నటువంటి ఆ చిన్న సంఘాలను అన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మీ మెండైన దేవులతో నింపండి అయ్యా. నాయన సంఘం అభివృద్ధిపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో ఉన్న విశ్వాసులను, వారి కుటుంబాలను తండ్రి, వారి స్నేహితుల కుటుంబాలను, వారి గ్రామస్తుల కుటుంబాలను, అధికారుల కుటుంబాలను తండ్రి వారికి అందరికీ రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ అనేటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ తండ్రి, మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ తండ్రి, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులనే కానీ, కూలీలనే కానీ, డాక్టర్స్నే కానీ, అధికారులే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారు మారు మనసు పొంది రక్షణ మార్గంలోనికి వచ్చినట్లయినా వారి మనసులో తెరమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి సైనికులనే కానీ, వారి కుటుంబాలని కానీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా ఇగో తండ్రి త్రాగుడుకు వ్యసనానికి లోనైపోయినటువంటి బిడ్డలనే కానీ, వ్యభిచారంలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి, జోదము, దొంగతనము, నరహంతకులు నాయన రక్షణార్థమైనటువంటి మారు మనసు వారికి దయచేయండి అయ్యా. అయ్యా మీ సువార్త గ్రహించినట్లయినా వారి హృదయాలు తెరవండి నాయన. వారు మారు మనసు పొంది వారి కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా వారి హృదయాలు తెరవండి అయ్యా. వారి మనస్సుల మీద తండ్రి మీ వాక్యం రాయించండి అయ్యా. వారు గ్రహింపజేసిన మంచి హృదయం వరకు దయచేయండి అయ్యా. అయ్యా మీ సంఘ పరిచయ కొరకు, విస్తరణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నామయ్యా. అయ్యా నీ సేవకులను లేవనెత్తండి తండ్రి. నాయన కోత విస్తారముగా ఉందయ్యా తండ్రి, పనివారు పంపించండి అయ్యా. అయ్యా మేము సువార్త ప్రకటనకు సహాయం చేయండి అయ్యా. ఆత్మీయంగా ఎదుగుదల కొరకు తండ్రి, ప్రార్థనా జీవితం కొరకు తండ్రి, వాక్యం ధ్యానించు కొరకు తండ్రి, మా హృదయ శుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. ఇంకా నాయన ఇక సంఘంలో ఉండే ప్రతి బిడ్డకు ఆరోగ్యం కొరకు తండ్రి, క్షేమం కొరకు తండ్రి, సంఘ ఐక్యత కొరకు తండ్రి మా ఆర్థిక పరిస్థితుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి అయ్యా. ఆయన ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని వారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా. మీ దయరక్కల చాటును భద్రపరచండి అయ్యా. శోధనలో ఉన్నటువంటి బిడ్డలను విడిపించండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన చెడు తలంపుల నుంచి మా హృదయంలో రానియకుండా తండ్రి ఆయన మా హృదయం ముందు వాక్యం నింపుకోవడానికి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందిస్తున్నాను ఆయన. తండ్రి కోపం మానము, ఆత్రత పడి కోపపడవద్దు అని ప్రసంగిలో 7:9 మీరు సెలవిచ్చిన ప్రకారం తండ్రి, నరుడు కోపం దేవుని నీతిని నెరవేర్చదని సెలవిస్తున్నావు కదా తండ్రి. కీడునకు ప్రతికీడు చేయకుండా మాకు బుద్ధినివ్వండి నాయన. శత్రువులను సహితం ప్రేమించగలే నాయన మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వలె మంచి మనసును మాకు ఇవ్వండి అయ్యా. అయా మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. అయా మీ కృపా కాపుదల అనుగ్రహించండి అయ్యా. అయా మరి ముఖ్యంగా తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం నాయన. ఇంకనైనా రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు నాయన, హాస్పిటల్లో నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని నాయన, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమకరంగా తోడుకుని రమ్మని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి పనిపాట్లలో మీరు తోడై ఉండాలి తండ్రి. నాయన వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వరకు
గృహాలకు క్షేమ కరగవచ్చినట్లు వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించండి ఆయన. ఇంకా నేను గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి ఆయన. హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని కానీ స్టాఫ్ని కానీ తండ్రి మీ రక్షణ కాపుదల వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పిల్లలని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన, జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన, అబ్రహాముని ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన, ఇక నైనా పిల్లలైన దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు. గర్భాలు తెరవమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆస్వాదించమని అడుగుతున్నామయ్యా తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా మీద మీ మీద తిరుగుబడి చేస్తున్న బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి ఆయన, మీ దేరకల చాటున భద్రపరచండి తండ్రి. మరి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను తండ్రి, ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను దయచండి, మగబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను దయచండి ఆయన. అయా మీ సన్నిధిలో నిందారీతిగా పరిశుద్ధిగా బ్రతున్నట్టు ఆ యవ్వన బిడ్డలను అందరూ మీ సన్నిధిలో మీ దేరకల చాటున భద్రపరచండి. మీ వాక్యము ద్వారా తన నడతలు స్థిరపరచుకోవడానికి కృప చూపించండి అయ్యా. అయా మేము బుద్ధిగల కంజికల వలె సిద్ధపాటు కలిగి మీ లేఖనంలో దేవుని శక్తిని ఉన్నట్లు తండ్రి మనోనేతలు వెలిగించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ దేరకల చాటున భద్రపరచండి అయినా. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి అయ్యా. ఇక నేను సంఘంలో ఉన్న కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా నాయన, భర్త చర్చకు వస్తేనైనా భార్య చర్చకు రాదునైనా, భార్య చర్చకు వస్తే భర్త చర్చకు రాదునైనా. ఇదిగో నేను ఒకరు మారు మనసు పొందక ఇంకొకరు మారు మనసు పొంది ఉన్న కుటుంబాలలోనైనా ఇక నేను అందరూ కలిసి తండ్రి మీ సన్నిధిలో స్తుతించుటకు, మీ సన్నిధిలో నాయన మహింపరచుటకు తండ్రి, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి, కుటుంబంలో అందరూ మారు మనసు పొంది తండ్రి ఆయన మీ సన్నిధిలో నాయన కుటుంబాలతో పాటు మోకరిల్లి ప్రార్థన చేసే భాగ్యం మాకందరికీ దయచేయండి ఆయన. ఈ ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన, ప్రతి కుటుంబానికి దయచేయండి ఆయన. ఇక నేను మేమందరము కుటుంబాలతో పాటు మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.